Shalom everyone, I'm Helena, a student of the Holy Torah at SCTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 37వ పర్ష షలాక్లేఖ. షలాక్లేఖ అంటే నీవు పంపుము అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 37వ పర్ష మరియు సెఫర్ బెమిడబర్ సంఖ్యాకాండంలో 4వ పర్ష. రెండవ ఆలియా వాక్య భాగములు. సెఫర్ బెమిడబర్ సంఖ్యాకాండము 13వ అధ్యాయం 21వ వచనం, 14వ అధ్యాయం 7వ వచనం. షలాక్ లేక పర్షా యొక్క రెండవ అలియాలో 12 మంది వేగులవారు కనాను దేశాన్ని సందర్శిస్తారు. వారు సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గంగా రెహోబు వరకు దేశ సంచారం చేశారు. హెబ్రోన్లో ఒక లోయలో ద్రాక్ష తోటలను కనుగొని పెద్ద ద్రాక్ష గెలను, దానిమ్మ పండ్లను, కొన్ని అంజూర పండ్లను తీసుకువస్తారు. 40 రోజుల తరువాత వారు మోషే, అహరోను, ఇశ్రాయేలీయులు ముందు నివేదిస్తారు. దేశం పాలు తేనెలతో సమృద్ధి గలదని దాని ఫలాలను చూపిస్తారు. కానీ కొందరు వేగులవారు అక్కడ నివాసులు బలవంతులని, అక్కడ నగరాలు కోటలతో ఉన్నాయని, అనాకీయులు నివసిస్తున్నారని భయపెడతారు. కాలేబు ధైర్యంగా నిలబడి దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చని అదోనై తమతో ఉన్నాడని చెబుతాడు. ఇతర వేగులవారు భయాన్ని రేకెత్తిస్తూ దేశం భయంకరమని చెబుతారు. ఇశ్రాయేలీయులు ఏడ్చి మోషే, అహరోనులపై సనుగుతూ ఈజిప్టులోనే ఉంటే బాగుండేదని విలపిస్తారు. ఈ అలియా అదోనైపై విశ్వాసం, ధైర్యం మరియు భయం వల్ల కలిగే పరిణామాలను వివరంగా చెబుతుంది. తోరా పాఠాల గురించి మరింత తెలుసుకోవడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లహిత్రోత్.